మిత్రులారా, కామ్రేడ్స్, 50 వసంతాలు పూర్తి చేసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు విప్లవ రచయితల సంఘం తరపున సాంస్కృతిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. 50 వసంతాలు పూర్తయ్యాయి అన్నప్పుడు వసంతాలతో పాటు శిశిరాలు కూడా ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి. ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని, ముఖ్యంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రచారం చేయడం సమాజంలో ఎదురీత వంటిది. నిజానికి ఈ సంస్కృతి ప్రజల నుంచి మొదలైన సంస్కృతే. ఒక సమిష్టి నుంచి మనుషులు సమిష్టిగా ఆదిమ జీవులుగా బతికేటప్పుడు పుట్టిన సంస్కృతి. ఆ తర్వాత పాలకుల వశమైనప్పుడు, వర్గాలు ఏర్పడినప్పుడు ప్రజల సంస్కృతి వేరైపోయింది. సంస్కృతి నుంచి మనుషులు పరాయి వాళ్ళు అయిపోయారు. తమ చేతికి, అంటే ప్రజల సంస్కృతి అంటే అర్థం మనిషిని మళ్ళీ మనిషి చేతికి ఇవ్వడం. మనిషిని మళ్ళీ మనిషి చేతికి ఇవ్వడానికి ఈ సాంస్కృతికోద్యమం 50 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదులే, రాళ్లకు పువ్వుల పరిమళం ఎప్పుడు అంటదులే అన్నాడు చరమండరాజు. రాజుల సంస్కృతి అంటే ఇప్పుడు పాలక వర్గాల సంస్కృతి. చాలా విచిత్రంగా ఇప్పుడు ఒకేసారి ఈ హైదరాబాద్ నగరంలోనే అందాల పోటీలు ఒకవైపు జరుగుతున్నాయి, ఇంకొక వైపు సనాతన సంస్కృతి, సనాతన ధర్మం అంటూ విర్రవీగే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో పక్క. ఆ రెండిటికి వైరుధ్యం లేకపోవడం మనం అందరం గమనించాల్సిన విషయం. ఈ సనాతన సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళే అందాల పోటీలను కూడా వ్యతిరేకిస్తున్నారు. అందాల పోటీలు ఎట్లా కండక్ట్ చేస్తారు మీరు? ఇది మీ సంస్కృతిలో భాగమా అని కూడా మనమే అడగాల్సి వస్తుంది. అంటే కార్పొరేట్ సంస్కృతి పాలకులదే, సనాతన సంస్కృతిగా వాళ్ళు చెప్పే మురిగిపోయిన కుళ్ళిపోయిన ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా పాలక వర్గాలవే. ఈ రెండు ఎట్లా చేయి కలుపుకొని మనుగడ సాగిస్తున్నాయి. అంతిమంగా ఏ ధర్మం గురించి మాట్లాడినా అంతిమంగా వాళ్ళ లక్ష్యం కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించడం అనే లక్ష్యం దిశగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, మీ ఇంట్లో మీరు ఉంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేసి తాళం వేసుకొని ఇల్లు మాది అని అంటారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వాళ్ళ కార్యాలయానికి అట్లా తాళం వేసేశారు. వాళ్ళ ఆఫీస్లోకి వీళ్ళు జొరబడి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఈ అడవులు ఈ భూములన్నీ కార్పొరేట్లకు అప్పగించాల్సిందే అని ఒక అంతర్యుద్ధం మొదలుపెట్టారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఉండే వనరుల్ని, అక్కడ భూముల్ని కార్పొరేట్ పరం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. దాని చివరి పరాకాష్ఠకు చేరిన స్థితే యుద్ధం వెనుక చాలా పరిణామాలు జరిగాయి. నిజానికి యుద్ధం వచ్చే ముందు మనం ఎన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామో, ఎన్ని విషయాలు నలుగుతున్నాయో మన మధ్య. డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము, వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాము, ముఖ్యంగా హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాము. మీ హిందీ భాష మా మీద రుద్దితే మేము ఒప్పుకోము అని. కానీ వీటన్నిటినీ తోసేసి వాడు దేశభక్తి అంటూ ముందుకొచ్చాడు. ఏంటి దేశభక్తి? అప్పుడు మనము నిజంగా ప్రజల వైపు నుంచి దేశభక్తి అంటే ఏంటో చెప్పాల్సి ఉంటుంది. వాడు సంస్కృతి అని అన్నప్పుడు మనం ప్రజల వైపు నుంచి సంస్కృతి అంటే ఏమిటో మనం ఎట్లా చెప్తామో, మీ దేశభక్తి మనుషుల్ని విడదీసేదైతే, మీ దేశభక్తి ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేది అయితే, మా దేశభక్తి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసేది. మీ దేశభక్తి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేదైతే, మా దేశభక్తి ప్రజల్ని ఒక్కటి చేసేది, ఐక్యం చేసేది. అట్లా ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు వెళ్తున్నది. విప్లవ రచయితల సంఘం ప్రతి సందర్భంలోనూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో కలిసి పనిచేస్తూ వస్తుంది. ఐక్యత గురించి చాలా మంది మాట్లాడినారు. తప్పనిసరిగా ఈ ఐక్య ఉద్యమ కార్యాచరణలో విప్లవ రచయితల సంఘం ముందు ఉంటుంది. మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రజా సంఘాల, ప్రజా సాంస్కృతిక కార్యకర్తల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.